హాయ్ హలో అందరికీ ఎలా ఉన్నారండి? బయటికంటే చాలండి పిల్లలు హ్యాపీనెస్ చూడాలి. మేము వెళ్ళేది బయటికే కానీ ఎంజాయ్ చేయడానికి కాదండి హాస్పిటల్‌కి. జబ్బులు మన పిల్లలు కవలలో ఏంటో ఏంటండి వాళ్ళతో పాటే పుడతాయి, వాళ్ళతో పాటే పెరుగుతాయి. మా బాబుకి జలుబు, దగ్గు చాలా సివియర్‌గా ఉన్నాయండి. తనకొచ్చిన 24 గంటల్లోనే పాపకు కూడా వచ్చేసిందండి. తన పరిస్థితి కూడా ఏం బాగోలేదని చెప్పేసి ఇద్దరిని తీసుకొని హాస్పిటల్‌కి వెళ్తున్నామండి. నైట్ 8:00కి మేము హాస్పిటల్‌కి బయలుదేరామండి. మేము వెళ్ళిన టైం బాగుందనుకుంటే పేషెంట్స్ చాలా తక్కువగా ఉన్నారు. ఓపీ రాయమ్మ నర్సమ్మ అంటే ఆమెమో రుసరుసలాడుతుందండి. సరే హాస్పిటల్లో చూయించుకున్నాము, త్వరగా అయిపోయిందని సంబరపడే లోపే మెడిసిన్ బిల్ వచ్చేసి 2000 అయిందండి. మన మధ్యతరగతి వాళ్ళు పిల్లల విషయంలో పొదుపు గిదుపు పక్కన పెట్టేసి ఎంత డబ్బైన హాస్పిటల్లో పోస్తామండి. అది మనకి పిల్లల మీద ఉన్న ప్రేమ. హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చేసిన తర్వాత మెడిసిన్ వేసుకోరా బాబు అంటే వాడేమో నేను వేసుకోనని మారం చేస్తున్నాడండి. ఇది మన పరిస్థితి.